ఏముంది వెనకాల అసలు నీళ్ళు లేదు మాకు ఇయ్యలేదు మాకు వ్యవసాయం అంత పొలాలు చేసినాం అంతా ఎండిపోయాయి ఇక గొడ్లకు మేత లేకుండా అయినాం రైతు బంధు భర్తలేదు ఇక మేము ఎంత ఇక తిప్పలు పడి ఇక మంచి కష్టాలు పడుతున్నాం మేము ఈ వారం రోజులు అయింది ఇవాళ నుంచి 7 రోజులు ఇవాళ నుంచి 7 రోజులు 2 తారీఖు నుంచి వెళ్ళినాం ఇవాళ నుంచి నడుస్తూనే ఉన్నాం మంచిగా అనిపిస్తుంది మంచిగా సంతోషం ఉన్నాం ఇక ఎప్పుడప్పుడు మా కాడ తిరుగుతాడు జగసిరెడ్డి మాకు అది ఆదుకుంటాడు మంచిగా ఏదైనా అడిగినా సరే ఇక మాకు 10 సంవత్సరాలు మాకు కాలువ మంచిగా వచ్చింది 10 సంవత్సరాలు కాలువ మంచిగా వచ్చింది మాకు 10 సంవత్సరాలు దేవరాలు లేకుండా బావి పుడిగా తీసిన నీళ్ళు దొరకలే అంత కష్టాలు పడ్డాం అంత కష్టాలు పడి ఇప్పుడు మా 10 సంవత్సరాలు మాకు నీళ్ళు దేవలాట లేదు బావి కాళ్ళ పోలే బావి పోలే బావి దగ్గరే పోలే మేము ఇక అదే పారింది అదే పండి కోసేటప్పుడే పోయినాం అలా దిగబట్ట నీళ్ళు పుస్తకంగా చెరువులు నిండి నాకు ఒక 3-4 ఎకరాలు ఉంది రైతు బంధు ఏమో అంతకు రాలే ఒక కారు రాలే మొన్న తిట్టంగా చేయంగా నేను మొన్న ఒకరిని పడ్డది ఒకరిని పడలేదు అందరూ ఇక ఎప్పుడు గోల పోతే నీ పడలేదని ఎలా కొట్లా బ్యాంకులో పోతే నీకు బ్యాంకు పడలేదు నీకు రైతు బంధు పడలేదని మాట్లాడతారు ఇక ఏం చేస్తాం సబ్సిడీగా మూసుకొని వస్తాం ఇక చూస్తాను వచ్చినాం ఇక కలిసి రావాలి కేసీఆర్తో మాట్లాడాలని వచ్చాము అయ్యా మా బాధలు మీరు ఉన్నప్పుడు మంచి సౌకర్యం నీళ్ళు దొరికినాయి మాకు నీళ్ళు లేదు ఏమి లేదు కాలువ నీళ్ళు రాకుండా చేసిర్రు ఇక మాకు ఇబ్బందులు అయినాం మేము బాధలు పడి వస్తున్నాం కేసీఆర్ సభ పెట్టిండని కేసీఆర్ సభకు మేము ఎడ్ల బండి కట్టుకొని వాటికి 6 రోజులు నేను ఇక్కడ చేరి అభిమానంతో కేసీఆర్ని మా బాధలు ఏందని పోయి అడుగుదామని మేము బండి కట్టుకొని ఆ పథకాలు వాళ్ళు చెప్పిన పథకాలు కూడా కాలే ఆ పథకాలు కాలేదు ప్లస్ ఒకటి ఇప్పుడు మాకు కాలువ నీళ్ళు ఇవ్వలేదు మాకు ముఖ్యమైనది మాకు కాలువ నీళ్ళు ఇవ్వలేదు కాబట్టి మేము కేసీఆర్ గారిని కలవాలని మేము ఎడ్ల బండి నైటు 2 గంటలకు కడతాం 2 గంటలకు కట్టినాక మళ్ళీ ఇప్పుడు తెల్లారుతుంటే ఆడ కట్టేసి చెట్ల నీడ కట్టేసి అన్నాలు వండుకొని తిని మళ్ళీ 4 గంటలకు కడతాం అట్లా మేము 22వ తారీఖున బయలుదేరి బయలుదేరినాం మరి మేము ఎట్లా అంతాం ఎడ్ల బండ్లు కాబట్టి మేము వచ్చినాం అది బాధ లేకనే ఈ బాధకు మేము ఇక్కడ దాకా వస్తున్నాం అదే ఇస్తే మేము ఎందుకు వస్తాం మేము రాముగా ఇప్పుడు మన కేసీఆర్ చేసినట్టు చేస్తే మేము రాకనే పోదు ఆయన పెట్టిన అన్ని పథకాలు మంచిగా చేస్తే మేము రాకనే పోదు అవి లేవు కాబట్టి మేము రాక తప్పదు బోనస్ ఏదో సన్న ఓట్లకు ఎవరికో ఒకరికి పడ్డాయి ఈ దుడ్డు ఎక్కువ దుడ్డు ఓట్లు పెడతాం వాటికి అసలే లేదు